ఏం లేదు సినిమా ఎట్లా ఉంది అని అడుగుతున్నా. ఏమి కడుపు పెడతా కాటికి చెప్పు కడుపు పెడతా ఇద్దరు తెలంగాణ పోరాలు చచ్చిపోయిండు. ఎవడు పెడతాడు ఇప్పుడు చచ్చిపోయినాడు. ఇది ఒకటి తీసుకోండి. ఆడు చచ్చిపోయినాడు, అబద్ధాడు చచ్చిపోయినాడు. అయినా వచ్చు చచ్చిపోయిన వాడు 100 కోట్లు వేసుకుంటుండు, 1000 కోట్లు మనకేమిస్తుండు. మనం ఇదేపించప్పన్నాం. ఎలా జరిగింది సార్? ఆడ టికెట్ల కోసం పోరా హ్యాపీ టు సంతోషంగా చూడాలి. అంటే ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి? పోరాడు టీవీలలో చూస్తుండ్రు సచిన్ సార్ బాగుంటుంది తెలుసు. చావలేదంటున్నా సిపియు చేశారు. ఓకే సంతోషం, బాగుంటుంది, క్షమిస్తాం, మిమ్మల్ని క్షమిస్తాం. అంటే ఈ సంఘటన మీద మీరు ఏమని అంటారు? మీరేం చెప్పాలనుకుంటారు? పిచ్చేందుకు ఈ తెలంగాణలోకి పిచ్చేందుకు మొడ్డైపోతున్న కోట్లు 1000 కోట్లు వేసుకుంటుండే ఒక్క శాత నీకు ఇస్తున్నా, వాడికి ఇస్తున్నా, వీడికి ఇస్తున్నా. ఎవడైనా పైస్తుండు చెప్పు, ఓకే ఎవడైనా పైసలు చెప్పు. వాళ్ళ కూటికి పోతున్నాయి పోరాడు వాళ్ళ తండ్రిదండ్రులు ఎట్లా నేను అంటలేదు. చూడండి హ్యాపీ ఇచ్చేది ఇది. వాడు చుట్టూ ఎత్తడా చూస్తుంది, ఏమవుతుంది? ఏం కాదు తమ్మి, అది వేస్ట్. ఓకే కాక ఒక మాట మీరు యూత్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ పిచ్చి ఆలోచనలు మాడుకోవాలి. ఓకే ఈ బేకార్ ఆలోచనలు థియేటర్ బంద్ కావాలి. వాడేది పోయి వాడే ప్రపంచం చూస్తాడు. వాడు కుదరనప్పుడే రియల్ చూసుకోవాలి. వాటి షోలా దాంతో 10 మంది 100 మంది పడతారా? ఎవడు పడతాడు పోయి 100 మంది లంచోడుకు పొంచితే ఆడనే పడతాడు. వేస్ట్. తమ్మి నాది రికార్డు చేయకుండా